కొత్త ఇల్లు నిర్మించుకున్న వారికి ఇది చాలా ముఖ్యమైన సమాచారం. కొత్త ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి పత్రాలు అవసరం, ఎంత ఛార్జీ చెల్లించాలి అనే సందేహాలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. ముందుగా మీ ప్రాంతం ఏ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోకి వస్తుందో తెలుసుకొని సంబంధిత కార్యాలయంలో, ఆఫ్లైన్లో లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేయాలి. అనంతరం ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రం, ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇంటి పన్ను రసీదు, ఇంటి నెంబర్, భవన నిర్మాణ అనుమతి పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటో, మొబైల్ నెంబర్ వంటి పత్రాలను సమర్పించాలి. అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి ఇంటి వద్దకు వచ్చి విద్యుత్ స్తంభం కనెక్షన్ కు అవసరమైన సౌకర్యాలను తనిఖీ చేసిన తర్వాత సెక్యూరిటీ డిపాజిట్, సర్వీస్ ఛార్జీలు, తదితర ఫీజులను తెలియజేస్తారు. నిర్ణయించిన మొత్తం చెల్లించిన తర్వాత కొత్త విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసి కనెక్షన్ అందిస్తారు. తెలంగాణలో 1 కిలోవాట్ వరకు గృహ కనెక్షన్ కు 500 రూపాయలు స్థిర రుసుము ఉండగా 1 నుంచి 5 కిలోవాట్ల వరకు 500 రూపాయలతో పాటు ప్రతి అదనపు కిలోవాట్ కు 600 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో గృహ వినియోగదారులకు మొదటి కిలోవాట్ కు 1500 రూపాయలు, కమర్షియల్ కనెక్షన్ కు 1800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి అదనపు కిలోవాట్ కు 2000 రూపాయల చొప్పున 20 కిలోవాట్ల వరకు ఛార్జీలు వర్తిస్తాయి. దళారులను ఆశ్రయించి అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా అధికారిక విధానంలో మీరే దరఖాస్తు చేసుకుని కొత్త విద్యుత్ కనెక్షన్ పొందవచ్చు. తాజా అప్డేట్స్ కోసం DER ఫోకస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.